మన దేశంలో కులం, అణచివేత, అసమానతలను బద్దలు కొట్టిన మొదటి విప్లవకారుడెవరో తెలుసా? అంబేద్కర్ కంటే ముందే కుల వివక్షపై పోరాటాన్ని ప్రారంభించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుని గురించి తెలుసా? ఆయనే మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో ఆడవాళ్లకు సైతం అక్షరజ్ఞానం ఉండాలని, వారికి ఆత్మస్థైర్యం కల్పించి మహిళా సాధికారత కోసం చివరి వరకు పోరాడిన మహావ్యక్తి. బహుజనులకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు. తన ఒంటరి పోరాటంతో సమాజాన్ని మార్చటానికి పాటుపడిన ఆ మహాత్ముడి జ్యోతిరావు పూలే వర్ధంతి నేడు. శారీరకంగా అందరికీ దూరమై నేటికి 135 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడిగా పేరున్న జ్యోతిరావు పూలే అసలు పేరు జ్యోతిరావు గోవిందరావు పూలే. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. ఏడాదిలోపే పూలే తల్లి మరణించగా ఆయన తండ్రి గోవిందరావు కూరగాయలు, పూలు అమ్మి వారి కుటుంబాన్ని పోషించేవారు. 7 సంవత్సరాల వయసులో పూలే తన చదువు ప్రారంభించగా 13వ ఏటనే 9 ఏళ్ల సావిత్రిబాయితో వివాహం జరిపించారు పెద్దలు. 21 ఏండ్లు వయసున్నప్పుడు తన బ్రాహ్మణ మిత్రుడు పెళ్లి ఊరేగింపులో జరిగిన ఒక సంఘటన పూలేని తీవ్రంగా గాయపరిచింది. తనని శూద్రుడు అని నిందించటంతో ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలన్న పంతంతో కుల వివక్షను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు పూలే. ఆ తర్వాత వెనుకబడిన వర్గాలైన శూద్ర, అతిశూద్ర వర్గాలకు తరగని దన్నుగా నిలిచారు. అప్పట్లో అమ్మాయిలకు చదువు అంటే విచిత్రంగా చూసేవారు. నాటి సమాజానికి ఊహ కూడా అందని విషయం. కానీ జ్యోతిరావు అదే చోట మొదటి విప్లవం చేశారు. 1848లో పూణేలో భారతదేశపు తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలకి తొలి టీచర్ ఎవరో తెలుసా? ఆయన భార్య సావిత్రిబాయి పూలే, దేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని. జ్యోతిరావు పూలే పూనుకోకపోతే ఈ సమాజంలో ఆడవారికి చదువు ఇప్పటికీ ఎలాంటి పరిస్థితిలో ఉండేదో అని ఎప్పుడైనా ఊహించారా? ఆయన స్థాపించిన పాఠశాలలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాస్త కూడా వెనక్కి తగ్గకుండా పాఠశాలను నడిపించారు. క్రమంగా పాఠశాలకు ఆదరణ పెరగటంతో 1851-52 మధ్యలో మరో 2 పాఠశాలను ప్రారంభించారు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. చిన్న పిల్లల్ని ముసలివారికిచ్చి పెళ్లి చేయటం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతులయ్యేవారు. దీంతో వితంతు వివాహాలను చేయాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు జ్యోతిరావు పూలే. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవా సదనం ప్రారంభించారు. వితంతువుగా మారిన గర్భిణీ స్త్రీల కోసం 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి స్త్రీలకు అండగా నిలిచాడు. ఇటువంటి కేంద్రం స్థాపించటం దేశంలోనే మొదటిది. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకున్నారు. 1873లో పూలే స్థాపించిన సత్యశోధక సమాజం భారత చరిత్రలోనే మొదటి కులవాద వ్యతిరేక ఉద్యమం. వారి లక్ష్యం ఒకటే, అది మనుషులంతా ఒకటే, అందరూ సమానమేనని. దేవాలయంలోకి వెళ్లటానికి, చదువు చదవటానికి, బ్రతకటానికి అందరికీ సమాన హక్కులు ఉండాలనేది ఆయన నినాదం. ఈ భావాజాలం ఆ తర్వాత అంబేద్కర్ గారి ఉద్యమానికి కూడా పునాదయింది. అప్పులతో, జమీందారుల దోపిడీలతో రైతులు బానిసలైపోయిన దుస్థితిని చూసి 1881లో షేత్కారిచా అసుద్ అనే పుస్తకం రాశారు పూలే. ఇది భారతదేశంలో రైతుల సమస్యలను శాస్త్రీయంగా చెప్పిన తొలి గ్రంథం అని చెప్పాలి. 1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోఖండేతో కలిసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించారు. మన దేశ ప్రప్రథమ సామాజిక తత్వవేత్త, గాంధీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న విశిష్ట మూర్తి జ్యోతిరావు పూలే. ఆయన 19వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త, వివక్ష అంతం కోసం మార్గం చూపిన ఆలోచన పరుడు, గొప్ప సంఘ సేవకుడు. తన అద్భుత రచనలతో అలనాటి సామాజిక రుగ్మతలను దునమాడిన మహారచయిత, విద్య గొప్పదనాన్ని గుర్తించిన గొప్ప తత్వవేత్త పూలే.
ఆయన చేసిన సామాజిక సేవకు గాను 1888లో ముంబైలో జరిగిన సమావేశంలో జ్యోతిరావు పూలేకి మహాత్మా బిరుదు లభించింది. సమాజానికి ఇన్ని మంచి పనులను చేసి ఆయన దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ 1890 నవంబర్ 28న తన తుది శ్వాస విడిచాడు. కానీ ఆయన వేసిన విత్తనం సమానత్వం, విద్య, మానవత్వం ఇవి నేటికి సమాజాన్ని నడుపుతున్నాయి. మనలో ప్రతి ఒక్కరం ఆ మహనీయుని అడుగుజాడల్లో నడిస్తే ఇంకా ఎన్ని చిన్న చిన్న విప్లవాలు పుడతాయో మీరే ఊహించండి.